మనతోటి కృష్ణాంజలి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజలి గారు, గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. గాదే వెంకటేశ్వర గారికి కూడా నమస్కారం. సో మొత్తానికి కృష్ణాంజలి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అయితే ఇక్కడ గాదే వెంకటేశ్వర గారు మాత్రం పదవుల మీద ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఆశ లేదు. పదవులు వస్తే పనిచేయడానికి మా పార్టీలో నాయకులు అధినేతతో సహా సిద్ధంగా ఉంటాం, పదవులు రాకపోయినా బాధ్యతతో పనిచేస్తున్నారు. కానీ పదవులు తీసుకోకుండా ఎలా సార్? ఇన్నాళ్ళు కష్టపడిన క్యాడర్ ఏదైతే ఉందో, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న క్యాడర్ కనీసం సరే ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకోవడంలో తప్పలేదు కదా. గాదే వెంకటేశ్వర గారు మాటలు వింటంటే ఎలా ఉంది అని అంటే, ధ్యానం చేసే యోగిలాగా మాట్లాడుతారు. ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడటం లేదు, ఆయన వైఖరి అనేటువంటిది అదేం విమర్శం కాదు. అని నేను పాజిటివ్గానే నేను అర్థం చేసుకొని చెప్తాను. కానీ అందరూ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు, సమయం వెచ్చించే వాళ్ళు, డబ్బులు వెచ్చించి పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు కోరుకుంటారు. ప్రభుత్వంలో అధికారంలోకి ఈ రోజున రావడానికి జనసేన పార్టీ కీలకమైనప్పుడు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఖచ్చితమైనటువంటి ఆ విధమైనటువంటి హోదా, గౌరవము అన్నీ కావాలని కోరుకుంటారు. దాన్ని ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ నేను. గాదే వెంకటేశ్వరరావు గారు పైకి ఏం చెప్పినా లోపల ఎమ్మెల్యే కావాలని ఉంటది, అది ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కావాలంటే అవన్నీ నాకు అది కావాలి ఇది కావాలంటే అడిగితే వచ్చేది కాదు కదా, బయటికి చెప్పలేరు. ఆయన పనిని బట్టి గుర్తించి ఇవ్వాలి, అది బాధ్యత. మీరు ఇందాక మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి చూసారా, పవన్ కళ్యాణ్ అనే నేను ఉప ముఖ్యమంత్రిగా లేదు అంటే హోంశాఖ మంత్రిగా, ఖచ్చితంగా ఇవి జన సైనికుల్లో బూస్ బంప్స్ తెచ్చేటువంటి మాటలు. ఆ మాటలకి అంత ఉత్సాహం వచ్చింది వారికి. మీరు ఒక్క అంశాన్ని గమనించండి, ఆ మాటలు నిజం కావటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఈ రోజున టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చిందంటే సెంటర్ పిల్లర్ ఆఫ్ ద అలయన్స్. ఈ మూడు పార్టీల అలయన్స్ కి ఎవరు సెంటర్ పిల్లర్? పవన్ కళ్యాణ్ అనే నేను, అంటే నో డౌట్. అవును, అందులో డౌట్ లేదు. అందులో ఇది గాదే వెంకటేశ్వర గారు ఇందాక ప్రస్తావన చేశారు. చాలా మంది 21 సీట్లు తీసుకున్నారు ఏందని విమర్శించినటువంటి వాళ్ళు, వాడున్నారు వీడున్నాడు అనేటువంటి దాని మీద కూడా మాట్లాడారు. ఖచ్చితంగా విమర్శించాల్సినటువంటి అంశమే అది. ఆ రోజున 21 కాకపోతే 61 తీసుకొని ఉన్నారు అనుకోండి, 61లో 61 గెలిచి ఉన్నారు అనుకోండి, ఈ రోజున జనసేన అనేది ఎంత బలంగా ఉండేది ఒకసారి ఊహించుకోండి. 164 సీట్లలో కూటమిలో 61 ఎందుకు జనసేన గెలిచి ఉండకూడదు? అదేమన్నా తప్ప? 21 తీసుకుంటే ఎందుకు తీసుకున్నారని ఖచ్చితంగా అంటారు. మీరు అంటానికి ఏం లేదు కదా. మీరేమంటారు? మా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదే, మా పవన్ కళ్యాణ్ పైన కూర్చున్నా చూస్తాం, కింద కూర్చున్నా చూస్తాం అని అంటే రాజకీయాల్లో ఈ బానిసత్వం అనేటువంటిది వర్కౌట్ కాదు. ఎందుకోసం అనంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఈ రోజున సక్సెస్ అయింది కాబట్టి ఖచ్చితంగా బానిసత్వం అంటే పెద్ద విషయమే, నేనే తప్పు మాట ఏం కాదులేండి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల్లో 2014లో తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేశారు, బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి. మరి ఆయన ఆశలు అడియాశలు అయినాయా లేవు? ఆ రోజున ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయని ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా రాలేదా? రాలేదా? మరి ఇదే పవన్ కళ్యాణ్ 2019లో ఒంటరిగా పోటీ చేశారు, అది కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయమే. ఎస్, పవన్ కళ్యాణ్ మీరు ఏం చెప్తాదే అని ఇదే గాదే వెంకటేశ్వర గారు కూడా మరి ఆయన నమ్మాడు, పవన్ కళ్యాణ్ నడిచారు. మరి అట్రప్లాప్ అయ్యారు కదా, ఆ రోజున 1 సీటుతో మిగిలారు కదా. అలాగని 1 సీటుతో మిగిలినప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ 21 తీసుకుని 21 తక్కువ తీసుకుని గెలిచాడు, 21కి 20 తెలిసి 2 ఎంపీలు గెలిచాడు. ఎస్, పవన్ కళ్యాణ్ స్ట్రైకింగ్ రేట్ బాగుంది, బాగా చేశాడు, కూటమిని గెలిపించాడు. మంచి ఉన్నప్పుడు మంచి అంటారండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, కృష్ణాంజలి గారు మీ మాట గడ్డొస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించినప్పుడు ప్రతి ఒక్క పేపర్లు కానీ, టీవీలు కానీ, లేకపోతే విశ్లేషకులు కానీ
తండ్రిని మించిన విజేతగా అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్లతో ఆయన ఆకాశానికి ఎత్తేశారు. ఇంత పెద్ద విక్టరీ ఎవరు సాధించలేరు, వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా వచ్చారు సాధించారని. ఈరోజు పరిస్థితి ఏమైంది పాపం, ఆయన ఒక నియంత, ఆయన ఒక అసలు రకరకాలుగా మంత్రుల్ని కలవనీయలేదు, ఎమ్మెల్యేలను కలవనీయలేదు, ఆయన ప్యాలెస్ని తాడేపల్లి ప్యాలెస్ బయటికి రాలేదు, అందుకే ఓడిపోయారు అని చెప్పేసి ఈరోజు అంటే గెలిచిన వారి వైపే ప్రపంచం చూస్తుంది, కానీ పాపం ఓటమి చెందిన వారి యొక్క ఆవేదన కూడా ఈ ప్రపంచం అర్థం చేసుకున్న పరిస్థితి లేదంటానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలే ఉదాహరణ. గెలుపుకి ఖచ్చితంగా చాలా మంది దాన్ని ఓన్ చేసుకుంటారు, అదే విధంగా ఓడిపోయినటువంటి వాళ్ళ మీద అందరూ తలొక రాయేస్తారు. ఇక్కడ నేను కాదన్న ఒక అంశాన్ని నేను స్పష్టంగా చెప్తాను. మీరు ఒకటి ఏమిటి ప్రస్తావన ఈ డిబేట్ లో సెంటర్ పాయింట్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ అనే నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని అంటారా, లేకపోతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అంటారా, లేకపోతే పైన వేదిక మీద కాదు కింద కూర్చోబోతున్నారా అనేటువంటి అంశం చాలా నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్తున్నాను. ఒకటి, ఆయన ఏ పోస్ట్ తీసుకోవటానికైనా ఈ కూటమి ఈ ప్రభుత్వంలో అర్హుడే, దాంట్లో ఎటువంటి ఎవరికి విభేదాల్లో నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే ఆ విధమైనటువంటి వాళ్ళకి ఇది, తెలుగుదేశం పార్టీకి కూడా ఆ విధమైనటువంటి ఏ వ్యతిరేకత లేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఈ గెలుపు వచ్చిందని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ, అది నేను చాలా సందర్భాల్లో కూడా చూశాను. అలాంటప్పుడు ఉప ముఖ్యమంత్రి అన్నది పెద్ద విషయం కాదు ఆయన తీసుకోవటం కానీ వాళ్ళు ఇవ్వటం కానీ. ఒక్క అంశం ఏంటంటే, మీరు ఆలోచనలో ఒక్క లోపం ఉంది అనండి, మీదంటే మీది కాదు జరుగుతున్నటువంటి చర్చలు. అదేమిటి అనంటే, పవన్ కళ్యాణ్ ఒక్కడే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎందుకంటే ఒక్కడే ముఖ్యమంత్రి లేదు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అంటే, ఉప ముఖ్యమంత్రులు ఇంకా ఒక 5గురు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ ఒకళ్ళు అన్నారనుకోండి, అందరిలో గుంపులు గోయిందలాగా ఉంటది కదా, కాబట్టి ఒక్కడికే ఇవ్వాలి అని కోరుకున్నారనుకోండి, అది జరగదు. ఎందుకు అనంటే, ఈ రోజున గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కులానికి ఒక ఉప ముఖ్యమంత్రి పదవులు చొప్పున 5గురు సామాజిక న్యాయం పేరుతో ఇచ్చారు. వాళ్ళకి అధికారం ఉందా లేదా ఇవన్నీ సెకండరీ అండి. ఒకసారి ఒక సంప్రదాయం అనేది మొదలైన తరువాత ఖచ్చితంగా దాన్ని పాటించకపోతే దీంట్లో ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అసంతృప్తిలో ఒకటి వారు ఉప ముఖ్యమంత్రిని బోర్డు పెట్టుకోవడానికి మాత్రమే గానీ వారికి ఏం పవర్స్ ఇచ్చారు, ఎవరు అధికారాన్ని చలాయించారు గత ప్రభుత్వం. మరి ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం చేస్తారో కూడా చూడండి. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా మల్లుబట్టి విక్రమార్క గారు ఆయన అధికారాన్ని చలాయించట్లేదా? మరి ముఖ్యమంత్రి స్థాయి కాకపోయినా నేను కాదనటం లేదు, మంత్రులకైనా అక్కడ మంత్రులకు కూడా గౌరవం ఉందండి. ప్రతి అంశాన్ని అందరూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, కాదంటం లేదు. అది ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేం, కానీ అవసరానికి ఇచ్చే అన్ని జరుగుతాయి. ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది ఏ విధమైనటువంటిది మన రాజ్యాంగబద్ధంగా ఒక పెద్ద లెక్కింపు ఉన్నటువంటి అంశం కాదు. మంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఏమీ తేడా లేదు అనేటువంటి ఒక అంశాన్ని గమనించాను. ఇదే మీ మాటలో పవన్ కళ్యాణ్ అనేటువంటి నేను అది కాకుండా నిమ్మకాయల శనరాజప్ప అనే నేను ఉప ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా కాపు నాయకుడే, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఏం చేశారో ఏందో చూడండి మీరు గతంలో. అందుకనే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఉంటాడని నేను అనడం. మీకు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రి ఉంటారు, ఇంకెవరు ఉండరు అని అంటే అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. 164 సీట్లు కూటమికి రావటం వెనక అనేక సామాజిక వర్గాలు పనిచేసినటువంటి నేపథ్యంలో అందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అవసరం. పవన్ కళ్యాణ్ నాకు ఒక్కడే ఇవ్వమని పవన్ కళ్యాణ్ అడుగుతాడే నేను అనుకోను. అలాగని ఒక మంచి ఒక కీలకమైనటువంటి మీరు అన్నారు కదా నిమ్మకాయల చిన్న రాజప్ప అనే నేను అంటే, ఇప్పుడు ఇక్కడ చిన్న ఒక డిఫరెన్స్ కృష్ణాంజలి గారు, ఇప్పుడు మీరు మంచి షూటరు, మీ చేతికి గన్ ఇస్తే షూట్ చేయగలుగుతారు, నాకు షూట్ చేయడం రాదు, నా చేతికి ఎన్ని వెపన్స్ ఇచ్చిన ఉపయోగం ఏముంది? సో అలాగని నేను తక్కువ చేసి తుపాకీ గుండులు లేదు, తుపాకీ ఇస్తే ఉపయోగం ఏముందండి? ఇప్పుడు చినరాజప్ప అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, వెంకటేశ్వర గారు అయినా ఒకటే, నేనైనా ఒకటి. ఇప్పుడు గుండ్లునే అనుకోండి, కొద్దిగా అటు ఇటుగా 4 పక్కకు పోయినా ఒకటాయన పేలిద్ది, ఒకటాయన తగిలిద్ది, కానీ అసలు గుండ్లే లేదు తుపాకీ వాళ్ళ ఉపయోగం ఏముంటది? అందుకని ఇక్కడ ఒక అంశం ఏమిటి అనంటే, పవన్ కళ్యాణ్ గురించి ఆయన హోదా గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో దిగినా లేకపోతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి నేడు ఉప ముఖ్యమంత్రిగా అంటే వెంటనే జనం ఏం ఊహిస్తారో తెలుసా? మీకు మీ సోషల్ మీడియా చూడండి కావాలండి. చంద్రబాబు నాయుడు పక్కనే అవ్వగానే ఒక ప్రమాణ స్వీకారం చేయాలి.
రేపు నాకు తెలిసి అయితే నరేంద్ర మోడీతో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తెలుగుదేశము బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మంత్రులందరూ సెక్రటరియట్ లో అందరూ విడిగా చేసినటువంటి పరిస్థితి. నాకు తెలిసి రేపు పొద్దున ఎల్లుండి జరిగేటువంటి దాంట్లో కూడా ముఖ్యమంత్రి చేస్తారని నేను అనుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు శాఖలకు సంబంధించినటువంటి ఏమీ ఇంకా తేలలేదని నేను అనుకుంటున్నాను. లేక అంతర్గతంగా చర్చలు జరిగితే జరగొచ్చాం. ఇప్పుడు అందరూ కలిసి 25 మంది సీఎంతో పాటు మంత్రులందరూ నేను ప్రమాణ స్వీకారం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అని నేను చంద్రబాబు నాయుడుతో పాటు చేయకపోతే డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా ఒక రివ్యూ పెడితే చంద్రబాబు నాయుడు పక్కన సీట్ కావాలి పవన్ కళ్యాణ్కి. ఆయన లేకపోతే ఎందుకంటే సీఎంతో సమానం కదా హోదా. ఉప ముఖ్యమంత్రి అదొక్కటే, ఆ 2 పదాలు. ఇప్పుడు ఇంకొక చిన్న అంశం కూడా కృష్ణాంజలి గారు, మీ ఒక అనలిస్ట్ గా ఒక చిన్న అంశాన్ని కూడా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా రాజకీయ అనుభవం లేదనేటువంటిది గతంలో అనేక మంది మేధావులు మాట్లాడిన పరిస్థితి. సో ఈ రోజు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పరిపాలనలో భాగస్వామి అయ్యి తర్వాత రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకు నేను ముఖ్యమంత్రిగా పరిపాలిస్తానని చెప్పేసి ఇండివిజువల్ గానే రావచ్చు. సో ముందు ఒక అనుభవం అనేది ఇంపార్టెంట్ కదా, వస్తే తప్పే. బ్రహ్మనాయుడు గారు పరిపాలన అనుభవం అంటే ఏమనుకుంటున్నారు? మన భారత ప్రజాస్వామ్యంలో వేలు ముద్ర వేసేటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయి పరిపాలించడానికి కావలసినటువంటి వ్యవస్థ మనది. ఎందుకు అని అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది, అన్ని రకాల సహకారాలు అందిస్తారు. వీళ్ళకి అవగాహన రాజకీయ నాయకులుగా ఇప్పుడు 10 ఏళ్ళు ఇప్పుడు జనసేన పార్టీ, అంతకు ముందు 5 ఏళ్ళు పిఆర్పి గానీ, లేకపోతే రాజకీయంగా అనుభవం లేదని పరిపాలనకు కావాల్సినటువంటి అనుభవం ఏంటండి? ప్రధానమంత్రి కూడా పరిపాలన చేయొచ్చు పవన్ కళ్యాణ్. ఏమి దానికేం పెద్ద అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అనుభవం లేకుండా పరిపాలన చేసి ఫెయిల్ అయ్యారని కూడా కొంతమంది మేధావులు, రాజకీయ మేధావులు. అది అనుభవం లేకపోవటం కాదండి, అనుభవం లేకపోవటం కాదు. ఆయన యొక్క ప్రాధాన్యత వేరే, ఆయన పాలన యొక్క ప్రాధాన్యత వేరే. ఆ ప్రాధాన్యతను నువ్వు ఫెయిల్ అయిన మనం అనుకుంటున్నావు అంతే. దీన్ని మీరు ఒకటి గమనించండి. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి సంక్షేమ పథకాలనే కదా వీళ్ళు కూటమిలో కూడా రేపు పొద్దున ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఎవరిని ఫాలో అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని సంక్షేమ పథకాల్లో ఫాలో అవట్లేదా? ఏమన్నా అట్రప్పులప్ప జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లు వచ్చినాయండి. మనమేమి ఊరికే ఓడిపోయాడు కాబట్టి ఆయనకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి, లేదా 23 సీట్లు వచ్చిన ఈ రోజున 144 పోటీ చేసి 135 గెలిచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ రోజు ఉంటది, రేపు పొద్దున ఇంకొక రోజు మారింది. మన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. ఈ రోజున తనతో పాటు 20 మందిని గెలిపించుకున్నాడు, 22 ఎంపీలు గెలిపించుకున్నాడు. ఇంకొక అంశం కూడా ఏంటంటే నిన్న 2 ఎంపీల విషయంలో కూడా కేంద్రంలో ఈ రోజున తెలుగుదేశం జనసేన చాలా కీలకం ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో. అలాంటప్పుడు 2 ఎంపీలుగా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తే తప్పే ఉందండి? ఎందుకు తీసుకొని ఉండలేదు, దానికి ఎందుకు ప్రతిపాదనలు చేయలేదు అనేటువంటి దాని మీద కూడా నాకు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది జనసేన వైపు నుంచి. అయితే ఖచ్చితంగా తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు నాగబాబు గారు ఎంపీ సీట్ త్యాగం చేశారు అనకాపల్లి. ఆయన పాపం ఆయన ముందు ప్రకటించిన తర్వాత ఆయన రేపు రాజ్యసభ ఇచ్చి ఆయన కేంద్ర కేబినెట్ లో తీసుకోవచ్చు. అసలు ఉన్నదానికే లేదు, దిక్కు లేదు. కానీ ఇంకేదో మీరు కొత్త వ్యవహారాలు చెప్తున్నారు. చేస్తే మంచిదే, సంతోషంగా, నేను కాదన్నాను. కానీ ఈ ఉన్నట్లో ఎంపీ ఉన్నటువంటి బాలశౌరి ఎక్స్పీరియన్స్ కదా, ఆయన మంత్రిని చేయొచ్చు కదా. ఇంకొక అంశాన్ని, కీలకమైనటువంటి అంశాన్ని నేను చెప్తాను. జనసేన గాదే వెంకటేశ్వరరావు గారు కానీ, జనసేనకు సంబంధించిన ఆలోచన ఉన్నటువంటి నాయకులకు కానీ కావలసినటువంటి అంశాన్ని నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీతో సిపిఎం సిపిఐ జతగట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజున నేను సిపిఎం పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి, నేను దగ్గరగా రాజకీయం చూశాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, ఆ తర్వాత మొత్తం ఎవరైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ నష్టపోయినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. అందుకని నేను ఇప్పుడు జనసేన మొత్తాన్ని లాగేసుకుంటారు, జనసేన ఉండదు అని నా ఉద్దేశం కాదండి ఇక్కడ. అందుకని పొత్తు విషయంలో లేకపోతే ఇంకోటి దాంట్లో పవర్ షేరింగ్ సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకు పవర్ షేరింగ్ అంటే పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలో చాలా వాళ్ళకి కావాల్సినటువంటి మంత్రి పదవులు, అదే విధంగా నామినేటెడ్ పోస్టులు, ఇవన్నీ తీసుకోవటం ద్వారాగా వాళ్ళ యొక్క పార్టీని బలోపేతం చేసేటువంటి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళితే మాత్రమే జనసేనకు లాభం జరిగింది. అలాగా నేను తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టమేం లేదండి. తెలుగుదేశం పార్టీకి కూడా లాభమే. వాళ్ళ మిత్రులు ఇంకా బలపడ్డారనుకోండి, ఏం మంచిదే కదా. ఈ రోజున జనసేన బలం వల్లే కదా తెలుగుదేశం బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా సూచనలు చేస్తే దాన్ని తీసుకోవటం కూడా